అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని కుక్కలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేసినేని నాని అనే కుక్క మరవడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడాలి నాని మురిగేవాడు, మా నానిని ఆపి ఈ నానితో మురిగిస్తున్నారు. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పాడులాగా అని ఇతను చెప్తున్నాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట వెధవలాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసినేని నాని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే, చెప్పు మరి నువ్వు దీనికి సమాధానం. కేసినేని నాని అంట చెప్పాడంటున్నావు కదా. కేసినేని నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు. ఏంటయ్యా శాపం అంటే ఒక ముని శపించాడంట ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు. ఎప్పటి నుంచో వెళ్తుంటాడు ఎడవల్లో గుడికి. అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. బండగా ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే ఆ మునికి బాగా నొప్పి వచ్చి లేచి శపించాడు. ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు ఇద్దని శపించాడు. అప్పటి నుంచి ఇది కేసినేని నాని అనేవాడు పరమ వెధవ. ఆడ మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పడు. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అన్నాడు. నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. నీ దెబ్బకి 1 వికెట్ పడిపోయిందిరా బాబు. అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలోడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. ఏ మాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని. నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని చెప్పాడు. వీడొచ్చి ఇందులో అడుగు పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావని 1 వికెట్ పడిపోయింది అప్పుడే. ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు. నీ వెనక పట్టుమని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వీడు ఎంత బ్లాక్మెయిలర్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ వేస్తారా వేయరా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకులే వీడితో గొడవ అని నేను రాజీనామా చేస్తానని వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడు. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు.
ఒక పక్క అల్లంపల్లి సీన్ని ఇంకో పక్క దేవినేని అవినాష్ని వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవర్ట్. వీడు చేయడమే కాకుండా వాడి పదవిని అడ్డం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మను ఎదురు బదురు, లేకపోతే మీడియా ముందుకు రమ్మను, నేను రుజువు చేస్తా. వెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని ఇద్దరు వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసినేని నాని అప్పు అంటే గోడ కొట్టిన సున్నమే, ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసినేని నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొడితే సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నా, నిజంగా వీడిని రోడ్డు మీదకి వదలాలంటే ముందు ఆ జనాల అప్పు వీడు ఎలా తీర్చడు నువ్వన్నా తీర్చు, లేదంటే అప్పుల వాళ్ళందరూ ఈ ఏడాది వెనకాతలు వెళ్ళి బాబు బాబు అని అప్పు మాకు ఇవ్వాలని ప్రచారం చేస్తారు. కేసీఆర్ నానితో అన్నా తీర్పిచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వన్నా తీర్చి వీళ్ళు అప్పులోళ్ళు. అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నాడంట. అంటే వీడికి మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, ఈరోజు చెప్పడం కాదు, వీడి అవలక్షణాలన్నీ ఎదుటి మనిషి మీద రుద్దే వ్యక్తి వీడి కేసినేని నాని. వీడి ఒక్క మాట ఈ నోటంటే నిజం రాదు. నీచ నికృష్టుడు కాదు, క్యారెక్టర్ లేదు, వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. వాడు పేర్లు ఎత్తకుండా ఎదుటి మనిషి మీద ఏవైతే చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గారి టిక్కెట్లు వీడికి 2018లో ఇది చెప్పాడు, నెత్తి మీద 100 రూపాయలు పెడితే పావలా కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడు. అందరి దగ్గర అప్పులు చేసి పిలిచి డబ్బులు అక్కర్లేదులే ఊరికే పోటీ చేయి నువ్వు అంటే, విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 10 కోట్లు అప్పులుగా కానీ ఫండ్స్గా కానీ వసూలు చేసి ఎన్నాళ్ళు మెయింటైన్ అయ్యాడు. వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్య రామరెడ్డి ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, వీడి చేతికి డబ్బులు ఇచ్చారంటే మూట తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు. నిన్న మైలవరం ఇన్ఛార్జ్ అని వేశారు, అక్కడ ఒక మూట తీసుకుంటాడు ఖర్చులు. కానీ ఆ మూట రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినన్నా అడగండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క 100 రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడు ఇక్కడ? ఒక్క చెప్పండి, ఒక్కసారి ఇచ్చారా? ఇది నిజం చెప్తున్నా, ఇది సత్యం. ఇదేదో ప్రెస్ ముందు అబద్ధాలు ఆడటమో లేకపోతే ప్రెస్ ముందు ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు. 100 రూపాయలు వాడి చేతిలో సహాయం చేయడు. ఎవడన్నా మూట ఇస్తే మూట తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు. నాకు తెలిసి నిన్న మైలవరం దాంట్లో కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాడంటే ఎలాగా కృష్ణప్రసాద్ లేడు, ఇక్కడ కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని మూటను మొత్తం చదువుకొని ఇంటికి తీసుకుపోతాడు. అసలు వీడి వెనకాతల పార్టీ వాళ్ళే 4 వెళ్ళలేదు, నువ్వు మళ్ళీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మన మెంటాలిటీకి కేసినేని నాని బలం ఎంత ఉందో ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు బలం కావాలి, మొన్న ఊరికి అప్లికేషన్ పెట్టాం, మా సోదరులందరూ అలా 10 మందిని తీసుకొస్తే పెద్ద ర్యాలీ. అసలు నువ్వు పార్టీ మారేటప్పుడు నీ బలం చూపించాలి కదా, ఏది నీ బలం ఏది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసి వీడి టికెట్ కూడా ఎవరు, ఎందుకంటే కేసీఆర్ నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేము పోటీ చేయం బాబోయ్ అని పారిపోతున్నాడు. అది వీడికున్న పరపతి. ఇంకోటి చేతురా, వీడు ఒక ఈర్ష మనస్తత్వం గలడు. వీడి వెనకాతల కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేరు. కేసినేని చిన్ని
పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వీడికి ఎందుకంటే ఈర్ష? సొంత తమ్ముడు, నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు, నీకెందుకు ఈర్ష? తమ్ముడు కదా, స్వాగతించవచ్చు కదా. అంటే వీడు తప్ప ఎవరూ ఉండకూడదు. ఇవాళ కేసీనేని చిన్ని భార్య మీద స్టిక్కర్ కేసు, ఎవడన్నా మరదల మీద స్టిక్కర్ కేసు పెడతాడా? అంటే వీడి మనస్తత్వం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మన కేసీనేని చిన్ని గారు యాగం చేస్తే ఆ యాగంలో వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, అంటే కేసీనేని నాని వెనకాతల ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా లేరు. కేసీనేని నాని వెనకాతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళకపోవడం కాదు, కేసీనేని నాని వెనకాతల కుటుంబ సభ్యులు కూడా లేరు అని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. మాకు తెలిసేది వీడి టికెట్ కూడా ఎవడో మారుతాడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మారుతున్నాడు కదా, చాలా చోట్ల మారుతున్నాడు కదా. అలాగే మొన్న గద్దె రామ్మోహన్ 2 సార్లు నా వల్ల గెలిచాడు. గద్దె రామ్మోహన్ ఎక్కడ, నువ్వెక్కడ? గద్దె రామ్మోహన్ 94లో ఇండిపెండెంట్గా గెలిచాడు. 99లో మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర గారి మీద గెలిచాడు. అలాంటిది గద్దె రామ్మోహన్ నీకు పిచ్చాలా తెర్రా? నీకు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకో విషయం ఏంటంటే 2014, 2019 నేను పార్టీ అధ్యక్షుడిని. ఈ విజయవాడ నగరానికి 6 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేరు. ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా విజయవాడలో 3 నియోజకవర్గాల్లో సమన్వయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అరే బాబు వీడు పిచ్చి నా కొడుకైతే అయ్యాడు, మన పార్టీ గెలవాలి, వీడు పిచ్చోడే, వీడి దగ్గరికి రానంటే అయ్యా బాబాని బతులాడుకొని వీడు 2 సార్లు విజయవాడలో మెజార్టీ తెచ్చింది నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే వీడు గెలిచింది 8,000తో అయితే గద్దె రామ్మోహన్కి అక్కడ 17,000 మెజార్టీ వస్తాయి, వీడికి 12,000 వచ్చింది. అంటే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ దగ్గర వచ్చిన మెజార్టీతో వీడు గెలిచి వీడు గద్దె రామ్మోహన్ని నేను గెలిపించానంటాడు. అంటే వీడి అన్నీ చెప్పే కదా, మునిశాపం ఉంది. ఆ మునిశాపం వల్ల వీడి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే. దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, వాడు అబద్ధాల కోరు. వాడి అబద్ధాలు టీవీలో వేసారనుకోండి, మా నిజాలు కూడా టీవీలో అలాగ పక్కన పెట్టేయండి. వాడు అబద్ధాలు చెప్తాడు, మేము నిజాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు అండి టికెట్లు అమ్ముకోవడం. వీడు ఎప్పుడైతే మా దగ్గరికి వెస్ట్ నియోజకవర్గం టికెట్ ఇప్పిస్తానని డబ్బులు అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎక్కడ బయట పెడతామని చంద్రబాబు గారి మీద నిందవేయడు. దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజాయితీపరుడు, రాష్ట్రంలో పెద్ద నిజాయితీపరుడు. నిజాయితీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మించిన నిజాయితీపరుడు. అంటే అర్థం చేసుకోండి మీరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మైనింగ్ వ్యాపారం అనేది వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఒక శాఖకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉంటే ఆ శాఖ ఆయన చేయకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ఇది కూడా లేదు. గనులు ఇతనికి వ్యాపారం, దానికి మంత్రి. అంటే అంత నిజాయితీపరుడు. వీడు చెప్పడం, అతడేమో అది చెప్పడం. వీళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా ఈ కుక్కతో మరిగిస్తున్నారు. మరిగించి నేను ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడిస్తాడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు నాతో ఎందుకు మాట్లాడిస్తాడా? నేను చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడిని. చంద్రబాబు నాయుడు గారు మీద మాట్లాడితే నేను మాట్లాడతా అంతే. ఇవాళ కాదు రేపన్నా నేను ఇదే సాక్ష్యం చెప్తా. కనుక కేసీఆర్ నాని నీ అబద్ధాలకి కాలం చెల్లింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ ఇతనికి బీఫామ్ ఇవ్వాలనుకుంటే ముందు అప్పులోళ్ళు అందరిని పిలుసు, అప్పులోళ్ళు సెటిల్ చేయి, తర్వాత బీఫామ్ ఇవ్వు. లేదా వీడి వెనకాతలే ఒక జీప్ పెట్టుకొని అప్పులోళ్ళు అందరూ వీడి వెనకాతలు వెళ్తారు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.
టిక్కెట్ ఇప్పిస్తారని అప్పు తీసుకొని వాళ్ళు పాపం అతని దగ్గరికి వెళ్తే వాడు లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా బయట గన్మ్యాను వాడికి ఒక పిఏకి వాళ్ళు ఉంటారు కదా, లోపలికి వెళ్ళకుండా ఆడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, అప్పు అనేది మీకు మంచి క్వశ్చన్ వేశారు, దానికి చిన్నగా వివరణ. ఇంజనీరును కాంట్రాక్టర్ ప్యాకెట్ ఆడతాడు. మీకు తెలుసా కదా, చిన్నప్పటి నుంచి ఉందిగా సామెత. ఇంజనీర్ది ప్యాక్ అవ్వకపోయినా అయిపోయిందని పెడతాడు. కాంట్రాక్టర్ గారిది అన్ని బతికినా నాకు ఫుల్గా ఉండని వేస్తాడు. ఎందుకంటే లంచం అది. అర్థమైందా మీకు? ఇంజనీరు కాంట్రాక్టర్ ప్యాకెట్ ఆడితే ఎలాగో కేసీఆర్ అని అప్పు తీసుకోవడం అదే. సింపుల్గా చెప్పా. ఇక మీకు ఎంతగానో నేను చెప్పాల్సిన ఇదో లేదు. చెప్తారండి, అదే చెప్తా. వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు వస్తారు. మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ మీద కూడా చాలాసార్లు మీడియా ఇది ఈ లోగో పెడితే తోసిన రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే మీరు బరాయించారు, పాపం బరాయించి వాడి సైకో మెంటాలిటీకి ఇచ్చేశారు. అలాగే ప్రతి ఒక్కడు వాడి భార్యన వాడి దగ్గర మానసికంగా ఇబ్బంది పడనున్నాడు. ఈ విజయవాడ సిటీలో లేడు. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కాడికి పిలిచాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది. ఏమో ఈ నలుగురు కూడా రాలి ఈడేంటి పెద్ద మాటలు ఈడు తోపు తురుము అనుకున్నాము. ఆఖరికి ఉన్న ఒక్క వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. అది అంత నామోషో తెలుసా? ఇది ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జారాదేవ్ నీ దానికి నేను రాను అని వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు. ఎవడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఓన్ అక్కడికి ఎవరినన్నా మంచి వ్యక్తిని పంపించి కొద్దిగా జనాలు మొబిలైజేషన్ చేశారంటే ఈ అప్పులప్పారని పంపించారు. ఈడ మూట తీసుకొని డైరెక్ట్గా ఇంటికి పోతాడు. అది థ్యాంక్ యూ తమ్ముడు.